నమస్తే అందరికీ హారికాస్ హ్యాపీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు డే 23 ఆఫ్ విష్ణు సహస్రనామ పారాయణం. ఈరోజు ప్రసాదం బెల్లం కుడుములు, బెల్లం ఉండ్రాళ్ళు లేదా తీపి కుడుములు అని కూడా పిలుస్తారు. ఆవిరి కుడుములు చాలా రకాలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. చాలా ఈజీగా చేసుకునే బెల్లం కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక ప్యాన్లో వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక గంట సేపు నానబెట్టుకుని వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడికిన తర్వాత 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్ బెల్లం యాడ్ చేసుకుని కలుపుకుంటూ కరిగించుకోవాలి. బెల్లం కరిగి మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకోవాలి. కుడుముల్లో కొబ్బరి తురుము మా సైడ్ వేయడం నేను ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసిన రెసిపీ కాకుండా ఇలా కొబ్బరి వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని యాడ్ చేశాను. పాకం మరుగుతున్నప్పుడు 1 కప్పు బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని పిండి సాఫ్ట్ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని కుడుములు తయారు చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కుడుములు తయారు చేసుకుని స్టీమర్లో 15 to 20 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం బెల్లం కుడుములు రెడీ. ఈ కుడుములు ఇంటి గృహప్రవేశాలప్పుడు కూడా చేస్తారు. గృహప్రవేశం రోజు ఈ కుడుములు పైకి ఎందుకు విసురుతారో తెలుసా మీలో ఎవరికైనా? మేము మాత్రం భలే ఎంజాయ్ చేస్తాము. ఈరోజు ఆ స్వామికి ప్రసాదంగా బెల్లం కుడుములు తయారు చేసుకుని నివేదించుకున్న తర్వాత విష్ణు సహస్రనామం చదువుకుని నా 23rd డే పారాయణాన్ని కంప్లీట్ చేశాను. విష్ణు సహస్రనామంలో ఇది 23వ శ్లోకం. అందరూ విష్ణు సహస్రనామం నేర్చుకుని చదువుకుంటారని కోరుకుంటూ, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుములను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.